నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏమైందిరా? ఏమీ లేదు కానీ మీరంతా నాకు నిజమైన ఫ్రెండ్సే అయితే, నా క్షేమం కోరేవాళ్లే అయితే, ఫ్రెండ్షిప్ కు మీరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అయితే నాకు చిన్న సహాయం చేయాలరా. అదేంటంటే ఇక్కడి నుంచి ఇంకో 4 రోజుల పాటు నేను పచ్చి నిజాలే మాట్లాడదలుచుకున్నాను రా. ఎందుకు ఏంటి అని అడగద్దు, అదొక వ్రతం అనుకో అంతే. నిజం నిప్పు లాంటిది కాబట్టి కొంపలంటుకు పోయే ప్రమాదం ఉంది. దాని నుంచి నువ్వే నన్ను సేవ్ చేయాలరా. అలా సేవ్ చేస్తాను, నాకు మాటివు. దివాకరం ఆగరా, సచ్చినోడా మా లొసులన్నీ బయట పెట్టి హాస్పిటల్లో బెడ్ ఎక్కడం. దివాకరం నీ శిలం పెట్టేస్తారా? వీడు అన్న దాంట్లో తప్పే ఉంది. గోపి మాట్లాడితే సంతాను. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుసి కుసిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏటంటారు? ఏంట్రా ఏంట్రానా? ఏంట్రా ఏదండి మర్చిపోయినారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొచ్చే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో ఇమాలు వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏటంటావా? అమ్మా చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏదో వెళ్ళి ఈసురు ఈ తమాసాగా ఉందేటి. అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మా వాడు చిరగ్గా ఉన్నాడు. ఎక్కువగా బేరాలాడి విసికించుకో. 20,000 ఇస్తాను, పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మండి. ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తే తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు ఇమ్మను. ఏటంతా? తిక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తాను. అమ్మా రేయ్, నన్ను కొట్టినావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ సోపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎన్నెన్ని దారుణాలు, ఎన్నెన్ని ఘోరాలు. ఇక ఊరుకుంటే లాభం లేదండి. ఇదిగో కాఫీ. వస్తున్నా. మన కాలనీ జనం అంతా కలిసి వారి సంగతి తేల్చేయాల్సింది. ఆ గోపీచంద్ గారిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడే ఈ దివాకరం గాడు. అవును, లేకపోతే వాడి సమాధికి ఎప్పుడో పునాది తవ్వెద్దు. ఏదో సచ్చినోడు. ఏదో ఒక రోజున గోపీచంద్ గారి నిజాలు కూడా వీడు బయట పెట్టాడు అనుకోండి. ఏంటి అప్పుడు ఉంటది అసలు సీసన ముసళ్ళ పండుగ. వాడే గాని వీడికి రివర్స్ చేయడంటే ఇంకొంటుంది. తొందర ఎందుకు అన్నయ్య గారు? ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, అప్పుడు చెప్దాం వాడి సంగతి. అమ్మా అబ్బా ఏడుదండి, మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి? ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన. 52,000 మేడ్ ఇన్ దుబాయ్. మొగంతా పచ్చడి పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు, బొబ్బాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి నానే కదేట ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలుగా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం అవన్నీ వాడు. అసలే బక్క మనిషి, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి.
అన్నయ్య గారు మరి వాడి సంగతి నువ్వు ఉండమ్మా. రేపు పొద్దున గోపిచంద్ గారు లేని టైం చూసి బావా నేను వెళ్ళొస్తాం, వాడి సంగతి తేల్చుకొస్తాం. అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేరుతుములకి మార్పిస్తావా? ఊరుకోవా, తావు మంచం మీద కూడా నీ వాస్తుకోవాలా? నువ్వు వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. చాలా ఎందుకంటే బాబు, చలే చాస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చితకదంటే అవును కానీ బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఆహా, ఖాళీ క్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా, నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసిన ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండులేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేయండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌటే. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోరుమయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? అమ్మా, ఏం అడుగుతున్నాడేంటి? కొంపదీసి నిజం చెప్పేశాడు కదా. అలా నీళ్ళు అవుతావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. బావా, తీసుకోండి. థ్యాంక్స్. ఓ మూల ఇంట్లో చెల్లెలికి పెళ్లి చూపులా? ఈ విధవ టోర్నమెంట్స్ వాడు తలకాయ మింట్స్ అని లేదు చక్కా పోతాడా? ఏం పర్లేదు. ఏమయ్యా దివాకరం, నువ్వైనా వాడు కొంచెం గట్టిగా బుద్ధి చెప్పవయ్యా. రే, ఈ కుర్రాడు దివాకరం అని. నమస్కారం అండి. హలో, మా వాడి ఫ్రెండు చాకులాడి కుర్రాడు. కొంచెం అప్పుడప్పుడు అబద్ధాలు చీటింగులు లాంటి చేస్తాడనుకో, ఏం పర్లేదు. అయితే మాత్రం ఏం తెలివితేటలు, ఏం సంపాదన, ఎంత లౌక్యం. వస్తున్నా. రే, మీరు మాట్లాడుతుండండి, ఏం పర్లేదు. ఏ నువ్వు మా బలరంగాడి కొడుకు ఫ్రెండ్ అనమాట. ఏం లేదయ్యా ప్రభాకరం. దివాకరం, ఏం పర్లేదు. చూడు, పిల్ల చాలా బాగుంటుంది, శీలవతి గుణవతి అని చేసుకుంటున్నావు.
ఏమంటావు? మీరు భలే అబద్ధాలు ఆడతారు పిన్ని గారు. మూర్తి బాబాయ్ గారికి ఇంకా 50 నిండలేదా? ఎవరైనా వింటే నవ్విపోతారు. శీలం అంటే నిజమే, కానీ ఇదిగో ఈ కానీలో కట్టాను నాకు అక్కర్లేదు. రోజు పేపర్లు చదువుతున్నాం కదా కృష్ణాలపో చచ్చిపోతున్నారని. అవునా కదా? అదేనండి, చావు గురించి చెప్పాలంటే వెనకడు కుర్రాడు కూడా చచ్చిపోయాడు. శుభ్రవాణి పెళ్లి చూపులు అవుతుంటే చావుల గురించి నా దగ్గర చెప్పకు. నేను అస్సలు వినలేను. ఒక్కడే కొడుకు, కట్నం ఆశ లేదు, పిల్ల గుణవంతురాలకి చాలు, అందుకే చేసుకుంటున్నాం. అంచేత ఇదిగో ఈ పెళ్లి ఇలా జరిపించేసామంటే ఇక నాకు కావాల్సిందల్లా అమ్మాయి తొందరగా నెల తప్పడం. ఏమంటావు? అదే అదే నెల తప్పడం గురించే ఇంత చాలుగా. పెళ్ళి అయితే కొడుకోవడం చెప్పయ్యా. ఏంటో కూడా కుర్రాళ్ళు మొత్తానికి అన్నమాట నిలబెట్టారు. ఇంత పెద్ద కప్పు కొట్టుకు రావటం మన కాలనీకే చాలా చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. మరి మనం కూడా ఇచ్చిన ప్రకారం ఈ యువ కిషోరానికి సన్మానం జరిపించడం చాలా చాలా బాగుంటుంది. గోపీచంద్కి అవ్వు వంకరగా వస్తుంది. నీ సిన్సియారిటీకి మురిసిపోవడం వల్ల. ఏం మురిసిపోవడం నా బొంద. ఆ పెళ్లి కొడుకు తండ్రి ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడకపోవడం వల్ల బ్రతికి బయటపడ్డాను కానీ లేకపోతే వాళ్ళ గోపీచంద్ గారి చేతిలో నాకు బరిత పూజే. అబ్బా ఇంకెంత? ఈ రోజు మార్చి 30, ఇంకొకే రోజు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.